ఎప్పుడూ సుమంగల్నైతే అవ్వలేదు. కానీ ఈ రోజు ఇలా విధవరాలనయ్యాను చూడండి. నీ భర్త చనిపోయాడు. నువ్వు ఈ ముతక చీరను కట్టుకుని అన్నయ్య అంతిమ సంస్కారాల యొక్క విధిని పూర్తి చేయాలి వదినే. ఏంటి అందరూ చూస్తున్నారు? తలుపులు బద్దలు కొట్టండి. ఈ మొండోడు భీమరావు గాడి మేనతను ఈడ్చుకుంటూ బయటికి తీసుకురండి. ఏ ముసల్దారా, నీకు అసలు కొంచెమైనా బుద్ధుందా? ఇప్పుడు ఈ గడ్డు పరిస్థితి నీ కారణంగానే ఏర్పడింది. తినకుండా తాగకుండా ఇక్కడే కూర్చుంటారు. ఎవరికైనా ఏమైనా అయితే దానికి పూర్తి బాధ్యులు మీరే అవుతారు రామ్జీ బాబాయ్. మా అత్త ఇలాంటిది చెయ్యదు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఒక పని చేద్దాం భీమరావు, నువ్వు ఇంకా నీ కుటుంబం అందరూ ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి. మేము ఈ సతారా గ్రామం వదిలేసి వెళ్ళిపోతాము. కనీసం అప్పుడైనా మా అత్తకి సంస్కారాలన్నీ చేయాల్సిన పని ఉండదు. ఏదైతే మీరందరూ ఆమెతో బలవంతంగా చేయించాలనుకుంటున్నారు. గోపాల్, నువ్విప్పుడు పెద్ద తప్పు చేశావు. పోరాటం వేరు వేరు ఆలోచనలతో దృష్టికోణాలతో చేస్తాం, కానీ కుట్రపూరితంగా కాదు. కుట్ర? ఏం కుట్ర? దేని గురించి మాట్లాడుతున్నావు? అలాగా అయితే పురంజన్ బాబా విషయంలో మీరు చేసింది ఏంటి మరి? అవునా, అతను ఇది చెప్పలేదా నీకు? అతను మమ్మల్ని ఏం చేయబోయాడో? అతను చంపడానికి వచ్చాడు, అందుకు బదులుగా అతన్ని మన వైపుకు తిప్పుకున్నామంతే. అలా అని చెప్పి కుట్రలు చేయకూడదు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉండాల్సింది. ప్రాణానికి బదులు అతని ప్రాణం తీసుకోవాల్సింది. కానీ ఇలా ఒకరిని బలవంతంగా లొంగ తీసుకోకూడదు. బలవంతం పెట్టడం తప్పు. ఇది మీకు తగిన పని కాదు గోపాల్. కాదు బాలా, ఎప్పుడైతే మనం చాలా పెద్ద పోరాటం చేస్తామో అప్పుడు తప్పు ఒప్పుల మధ్య గీత చాలా సన్నబడిపోతుంది. గెలవాలన్న ఆకాంక్ష ముందు తప్పు ఒప్పుల మధ్య తేడాన్ని గమనించడం ప్రతిసారి సాధ్యం కాదు. నువ్వు అది అర్థం చేసుకోవాలి బాలా. మీరు చెప్పేది పూర్తిగా తప్పు. ఏవో కొన్ని విషయాల్లో భీమ్ని వ్యతిరేకించాను, కానీ ఈ విషయంలో భీమ్లాగా నాకు కూడా స్థిరాభిప్రాయాలున్నాయి. ఏది పోతున్నా సరే భీమ్ తప్పు ఒప్పుల మధ్య గల అతి చిన్న సన్నని తేడా కూడా ఒప్పుకుంటాడు. భీమ్ మీద ఎంత ప్రేమ ఉన్నట్టుండి ఎలా పుట్టుకొచ్చింది? కొంపదీసి నువ్వు వాళ్ళ వైపుకి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? భీమ్ నా తమ్ముడు. నా కుటుంబం పట్ల నాకెప్పుడూ ప్రేమ ఉంటుంది. నేను రాత్రి అంతా నిద్రపోలేదు, నా కుటుంబ సభ్యులు ఎక్కడ సతారా వదిలి వెళ్ళిపోతారని. కానీ నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇక భీమ్ ఇప్పుడు ఇక్కడే ఉంటాడు, పోరాటం చేస్తాడు. మీ అందరితోనూ చేస్తాడు, ఇక నాతో కూడా. ఇక్కడి నుంచి నిజాయితీగా పోరాటం చేయండి, కుట్రలతో కాదు. పురంజన్, నువ్వు నాకు ఇది ముందే ఎందుకు చెప్పలేదు? అలా ఎలా నిన్ను కేసులో ఇరికిస్తారు? ఎలా చెప్తాను రామ్జీ? నువ్వు భీమ్ ఎంతో న్యాయబద్ధంగా ఉంటారు. అందుకే నేను అనుకున్నాను మీ ఇద్దరే నన్ను పోలీసులకు అప్పగిస్తారని. అప్పగించేవాళ్ళు, కానీ నువ్వు ఇలా ఎందుకు అనుకున్నావు? అలాగే వదిలేస్తామని. పురంజన్ బాబాయ్, నాలో గాని నాన్నలో గాని ఏదైనా లోపముందా? మా ప్రేమని ఎవరూ అర్థం చేసుకోవటం లేదు. అత్త అర్థం చేసుకోవటం లేదు, బాలా అన్నయ్య అర్థం చేసుకోవడం లేదు, చివరికి మీరు కూడా. మేమందరం నిన్ను ఎంతో ప్రేమిస్తాము. నాకు కూడా మీరందరంటే చాలా ప్రేమ భీమ్, కానీ మీ అందరిలాగే తెలివి లేదు నాకు. అందుకే నిర్ణయాలు తీసుకోవటంలో కాస్త తప్పటడుగులు వేస్తుంటాను. ఇక నుంచి అలాంటి తప్పులు ఎప్పుడు చేయను. చూడు పురంజన్, నీకెప్పుడైనా ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే అప్పుడు నువ్వు
నీ శ్రేయోభిలాషుల్ని కలిసి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకో. అప్పుడు తప్పులు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే, ఇక నుంచి అలాగే చేస్తాను. భీమ్, భీమ్, నీతో మాట్లాడాలి. నువ్వెప్పుడూ అంటావుగా, నేను నా జాతి వాళ్ల కోసం అది చేస్తాను ఇది చేస్తాను అంటూ. ఇంకా నేనెప్పుడు పుస్తకం రాసినా అలా రాస్తాను ఇలా రాస్తాను అంటూ. అలాగే నువ్వెప్పుడూ నీ పుస్తకంలో ఏదో ఒకటి రాస్తూ ఉంటావుగా. అయితే ఇదిగో ఈ పుస్తకం తీసుకో, ఇప్పుడు రాయి. ప్రతి ఆడపిల్ల తన సొంత కాళ్ల మీద తను నిలబడాలని ఈ పుస్తకంలో రాయి. ప్రతి ఆడపిల్ల డబ్బు సంపాదించాల్సి ఉంటుందని, వాళ్ళు అన్ని విధాలుగా సామర్థ్యం సంపాదించాలని, వాళ్ళు పుట్టింట్లో అత్తింట్లోనే కాకుండా వాళ్ళు ఎక్కడైనా బ్రతకగలగాలి, ఎక్కడైనా ఉండగలగాలని. అదృష్టం కొద్దీ నాకు నా పుట్టింట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆలోచించు, ఒక్కసారి ఊహించు, అలాంటి ఆడవాళ్లు ఎందరో ఉన్నారు. వాళ్ళని అత్తారింట్లోంచి వెళ్ళగొట్టేస్తున్నారు. ఇంకా వాళ్ళకి పుట్టింట్లో కూడా ఆసరా దొరకదు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అప్పుడు ఈ సమాజం నాకు చేసినట్టే ఆ ఆడవాళ్లతో కూడా బలవంతంగా వితంతు సంస్కారాన్ని చేయిస్తారు కాబోలు. అలాగే ఆ విధవరాళ్లతోటి వ్యాపారం కూడా చేయిస్తూ ఉంటారు. ఇక ఎక్కడైతే వాళ్ళు ఎందుకు పనికిరారని అంటారో అప్పుడు వాళ్లతో భిక్షాటం చేయిస్తారు కాబోలు. అదే ఈరోజు నేను సమర్థురాలనయ్యుంటే అప్పుడు నేను కూడా అత్తారిల్లు వదిలి ఇలా పుట్టింటికి వచ్చేదాన్ని కాదు. నేను సొంతంగా సంపాదించుకుని సొంతంగా బతికేదాన్ని. అప్పుడు ఈ రోజులాగా జరిగేది కాదు, పరిస్థితి ఇలా ఉండేది కాదు. నన్ను ఎవడూ బలవంత పెట్టేవాడు కాదు ఇదంతా చెయ్యమని. ఇంకా నా కారణంగా నా అన్నయ్య మీద అల్లుడి మీద ఇలాంటి ఒత్తిడి తెచ్చేవాళ్లు కాదు. వాళ్ళు మనల్ని సతారా వదిలిపెట్టి వెళ్లిపోమ్మని. రాయి భీమ్, రాయి. ఆడవాళ్లందరికీ తమ తమ హక్కులు కావాలని రాయి. ఆడవాళ్లు పుట్టింట్లో ఉన్నా అత్తింట్లో ఉన్నా వాళ్ళకి వాళ్ళ హక్కులు ఉండి తీరాలి. వంట వార్పు చేసుకునే ఆడవాళ్ళు ఇప్పుడు చదువుకుంటారంట. రేపు వీళ్ళు చదువుకొని మన నెత్తిరెక్కి తొక్కుతారు. నేను ఊళ్ళో ఆడపిల్లలందరికీ చెప్తాను, వాళ్ళని చదువుకోమని, చదువుకొని మీ అందరితో సరిసమానంగా నిలబడమని. స్త్రీ మెడలో ఏ క్షణంలో మంగళసూత్రం కట్టడం జరుగుతుందో ఆ క్షణం నుంచే స్త్రీ తన భర్తకి దాసిగా మారుతుంది. ఈ కన్యను దేవదాసిని చేసే ప్రక్రియను ప్రారంభించండి. నువ్వే ఆధారం, నువ్వే మాధారం, కనిపించే దైవం, మనసుల్లో అసమానత నీ వల్లే దూరం. నువ్వే మా ధైర్యం, నడిపించే సైన్యం, కడగళ్ళే దాట నువ్వే ఆధారం, మనసుల్లో అసమానత నీ వల్లే దూరం. నీ మాటలో ఈ దేశం సాగుతుందిలే, రాజు పేద కుల పదాలు మాయమాయదే. నాయకుడేలే భీమ్రావ్, మహానాయకుడేలే భీమ్రావ్, నాయకుడేలే భీమ్రావ్, మహానాయకుడేలే భీమ్రావ్. చూడు భీమ్, పుస్తకం ఎప్పుడు రాసినా సరే ఒక్కటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఆడవాళ్ల వాటా ఏం రావాలి, ఎలా రావాలి అని. రాయి భీమ్, రాయి. అత్త, ఈ భీమ్రావు నీకు మాటిస్తున్నాడు. ఒకవేళ ఎప్పుడైనా నేను ఇలాంటి పుస్తకం ఒకటి రాస్తే అందులో నేను ఇవన్నీ ఖచ్చితంగా రాస్తాను. వాటా శాతం కూడా నిర్ణయిస్తాను స్త్రీలందరికీ.
మనిషిని 3 రకాలుగా లొంగదీసుకోవచ్చు. ధనంతో, లేదు, భీం ప్రలోభాలకి లొంగడు. అందుకని వాణ్ణి ధనంతో దెబ్బ కొట్టలేం. ఇక రెండో పద్ధతి ఏంటంటే బలంతో. లేదు, వాడు చాలా దృఢమైనవాడు. ఆ దృఢత్వం పరిస్థితుల వల్ల లేక నిస్సహాయత వలనో ఏర్పడింది కాదు. వాడు పుట్టుకతోనే దృఢ స్వభావి. ఇక ఎవరి స్వభావమైతే దృఢంగా ఉంటుందో వాళ్ళని లొంగదీయటం చాలా కష్టం. నాకు తెలిసి కష్టమే కాదు, ఆ పని చేయటం అసాధ్యం కూడా. అయితే ఇంక మిగిలింది ఒకటే పద్ధతి. ఏంటది? మనం అందరం కలిసి భీమ్రావుని పిచ్చివాడిని చేసేద్దాం. వాడి మెదడే వాడికి అసలైన బలం. ఇంకా అదే వాడి బలహీనత కూడా అవ్వచ్చు. భీమ్ది జాలిగుండే. వాడి జాలిగుండే వాడికి బలహీనత అవుతుంది ఇప్పుడు. కానీ ఇది ఎలా చేస్తాము? చెప్తాను. నానా, మనం ఏదైనా పరిష్కారం ఆలోచించాలి. వాళ్ళందరూ అత్త సమస్యని అడ్డం పెట్టుకొని మన మీద ఎంతో ఒత్తిడిని తీసుకొచ్చారు. ఇక దాని ఫలితం వాళ్ళు ఆశించిన విధంగానే వచ్చింది. ఏమీ అర్థం కావడం లేదు. ఈ సమస్యకి పరిష్కారం ఎలా వెతకాలి? ఏదైనా ఆధారం దొరికితే దాన్ని పట్టుకొని ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు. మరప్పుడు గుడికి వెళ్ళాలన్న పంతం ఎందుకు? ఒకవేళ మనల్ని రానివ్వలేదనుకో, వాళ్ళతో వాదనెందుకు? ఈ చదువులు అది కేవలం ధనవంతులు చేసే పని. వాళ్ళ భవిష్యత్తుకి భద్రత ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఇదొక వ్యాపకం. చిన్న జాతికి చెందిన వ్యక్తులు ఎవరైనా దారిలో నడిచి వెళ్తున్నప్పుడు గనక పెద్ద జాతి వాళ్ళు ఎవరైనా వారికి ఎదురుపడితే అప్పుడు వాళ్ళు దారి మార్చుకోవాలి, లేదా పక్కకి తప్పుకొని తల వంచుకొని చేతులు జోడించి నిలబడిపోవాలి. సరే, అయితే మీ దారిలో మీరు నడవండి, మా దారిలో మేము నడుస్తాం. ఆనందన్నయ్య, 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 లెగు లెగు, లేచి నాతో రా. ఇప్పుడెందుకు భీమ్? రా చెప్తాను. ఏంటి, ఏమైంది భీమ్? రా చెప్తాను. ఏంటి చెప్పు. ఆనందన్నయ్య, నీకా కథ గుర్తుందా? ఏ కథ భీమ్? అదే ఒక అడవిలో నివాసం ఉంటే ఎలుగుబంటికి బలమనేది పెరుగుతుంది. అప్పుడు సింహానికి దాని అస్తిత్వం ప్రమాదంలో పడినట్టు అనిపిస్తుంది. అప్పుడు అది ఎలుగుబంటి తోలు కప్పుకొని వాటిలో కలిసిపోయి వాటన్నిటికీ రాజైపోతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా వాటి ఐక్యమత్యాన్ని చెడగొట్టడం మొదలుపెట్టింది. అవును. కానీ ఇంత రాత్రి వేళ నీకు ఈ కథ ఎందుకు గుర్తొచ్చింది? నేను బాగా ఆలోచించాను. అప్పుడు నాకు సందేహం వచ్చింది. ఈ గోపాల్ ఎలుగుబంటి రూపంలో ఉన్న ఆ సింహం కాదు కదా అని. అయ్యుండొచ్చు, కానీ మనకు అది ఎలా తెలుస్తుంది భీమ్? తెలుస్తుందన్నయ్య. అందుకు నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది. ఏంటి? నేను భీమ్కి కానీ నా కుటుంబానికి కానీ ద్రోహం చేస్తున్నానా? లేదు లేదు. నా మనసు చెప్పిన మాట వినడం ద్రోహం ఎలా అవుతుంది? కానీ పురంజన్ బాబాయ్ విషయంలో ఇలా జరగటం అసలు జీర్ణించుకోలేకపోతున్నాను. బాలన్నయ్య, ఒక పని చేస్తావా? నేను గోపాల్ కోసం టీ తీసుకొచ్చాను, నువ్వు తీసుకెళ్ళి వాడికి తాగించు.
ఇదేం కొత్త నాటకం? బాలన్నయ్య, ఇది నాటకం కాదు. కానీ నువ్వు ఇంతకుముందు అనుకుంటున్నావుగా నేను కానీ భీమ్కి ఇంకా నా కుటుంబానికి ద్రోహం చేస్తున్నానా అని. ఇదిగో ఇది దానికి సాక్ష్యం. టీ సాక్ష్యం ఎలా అవుతుంది? ఒకవేళ గోపాల్ నీ ముందు ఈ టీ తాగాడనుకో, అప్పుడు దానికి అర్థం నువ్వు భీమ్కి కానీ నీ కుటుంబానికి కానీ ఏ ద్రోహం చేయలేదని. అదే ఒకవేళ గోపాల్ నీ ముందు టీ తాగలేదనుకో, అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకో. నువ్వేం చెప్తున్నావు అసలు నీకన్నా అర్థమవుతుందా? అరే బాలన్నయ్య, నువ్వు అలా కోపడతావెందుకు? శాంతంగా ఉండు. సరే సరే, ఇది ఒక పరీక్ష అనుకొని అక్కడికి వెళ్ళు. నిజంగా గోపాల్ నిన్న ఒక అన్నగా భావిస్తే అప్పుడు వాడు నీ ముందు టీ తాగడానికి ఎలాంటి వంక పెట్టకూడదు. తీసుకో. భీమ్, ఒకవేళ గోపాల్ మన చేతి టీ తాగాడనుకో, అప్పుడు నా అనుమానం తప్పు. గోపాల్, గోపాల్, గోపాల్! ఏంటి? నేను నీకోసం టీ తీసుకొచ్చాను. ఇదిగో టీ తాగు. ఇప్పుడు ఇదేం అవసరం? భీమ్, నువ్వు సరిగ్గానే ఊహించావు. గోపాల్ టీ తాగడం లేదు. నువ్విక్కడ పెట్టి వెళ్ళు, నేను తాగుతాను. తాగు. నేను నిన్ను ఏదైతే అన్నానో అది కోపంలో అన్నాను. అందుకు నువ్వు నన్ను క్షమించు గోపాల్. ఇదిగో టీ తాగు. మళ్ళీ కొత్తగా స్నేహం మొదలు పెడదాం. ఇది ప్రస్తుతం నా కర్మ, మీతో పాటు కలిసి ఉండటం. లేకపోతే మీ నీడని కూడా తాకం మేము. తాగు. అక్కడ పెట్టమని చెప్పాను కదా. లేదు, నా ముందటే తాగు. నా ముందు నువ్వు టీ తాగితే నేను అనుకుంటాను నువ్వు నన్ను మనస్ఫూర్తిగా క్షమించావని. సరే, ఇది ఒక పరీక్ష అనుకొని అక్కడికి వెళ్ళు. నిజంగా గోపాల్ నిన్న ఒక అన్నగా భావిస్తే అప్పుడు వాడు నీ ముందు టీ తాగడానికి ఎలాంటి వంక పెట్టకూడదు. తాగు. ఇప్పుడు నేను పూర్తిగా ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? నేను లోపలికి వెళ్ళి తాగుతాను. ఏంటి ఆ బాల అరుస్తున్నాడు? వాడు ఈ టీ ఇవ్వటానికి వచ్చాడు. పట్టుబడుతున్నాడు తాగు అని. నేనేమైనా పిచ్చోడినా వాడి చేత్తో చేసిన టీ తాగడానికి? ఈ టీ బయట పారబోసి ఆ కప్పు ఆ మూలన పెట్టు. ఆ బాలాగాడు వచ్చినప్పుడు వాడికి ఇచ్చేయి. ఆ ఇంట్లో బాల అందరికంటే పెద్ద మూర్ఖుడు. వాడిది వట్టి మందబుద్ధి. వాడు అనుకుంటున్నాడు నువ్వు వాణ్ణి అన్నయ్యలాగా అనుకుంటున్నావని. మనకి ముందు నుంచే తెలుసు. అదే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళలో ఎవడైతే మన బుట్టలో పడతాడో వాడు ఆ బాలాగాడేనని. నువ్వు వాణ్ణి బాలా అన్నయ్య అని పిలవగానే వాడంతటి వాడే నీకు పెద్ద అన్నయ్య అని అనుకుంటున్నాడు. అరే, వాడు సొంత తమ్ముడు భీమునే మోసం చేశాడు. రేపు మనల్ని మోసం చేయడా? మనకి ఆ మాత్రం తెలియదా?